మిత్రమా నమస్తే, నేను మీ నవీన్. వెల్కమ్ టు నవీన్ విజ్డమ్. ఈ రోజు మన టాపిక్ డేరింగ్ బాస్ దాది. గుజరాత్లోని సూరత్కి చెందిన 80 ఏళ్ల బగ్లా పాటిల్ తనని అందరూ ముద్దుగా డేరింగ్ బాస్ దాది అని పిలుస్తారు. అనుకున్నది సాధించడానికి వయసుతో సంబంధం లేదని నిరూపిస్తూ 58 ఏళ్ల వయసులో ఈత నేర్చుకోవడం ప్రారంభించింది. అప్పటి నుంచి జాతీయ అంతర్జాతీయ ఛాంపియన్ గా మారింది. 500లకు పైగా జాతీయ అంతర్జాతీయ అవార్డులు పతకాలు గెలుచుకుంది. దానిలో 9 అంతర్జాతీయ పతకాలు. 12 దేశాల్లో జరిగిన ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. అక్కడితో ఆగకుండా 400 కంటే పైగా విద్యార్థులకు ఈత నేర్పిస్తుంది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది. 13 ఏళ్ల వయసులోనే పెళ్లి, చిన్న వయసులోనే భర్త మరణించాడు. ఒంటరితనం, నీరంటే భయం. ఒకనాడు తాపి నదిలో మునిగిపోయింది. ఎలాగైనా సరే తనని తాను మార్చుకోవాలనుకుంది. తన భయాలన్నీ అధిగమించాలనుకుంది. అలా ప్రారంభించిన తన ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయంగా మిగిలింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పాలని తన కోరిక. దానికోసం తను రోజు 10 కిలోమీటర్లు ఈత కొడుతుంది. ఇంకా రాష్ట్రపతి అవార్డు అందుకోవాలని కూడా తన కోరిక. అది మాత్రమే కాదు, తను 75 ఏళ్ల వయసులో భరతనాట్యం ప్రారంభించింది. ప్రస్తుతం తను ఎంఏ భరతనాట్యం చేస్తుంది. నిరంతరం తనకి తాను సవాల్ చేసుకుంటూ జీవితం పట్ల తనకున్న అంకిత భావం ఇతరులకు స్ఫూర్తినిస్తుంది. నువ్వు చేసే పనులు నిన్ను ఇన్స్పైర్ చేసింది ఎవరో కమెంట్ చేయి. మరి ఉంటా మిత్రమా.